ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 12వ తారీఖు లగాయితూ జూలై 18 వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ఈ వారంలో వృషభ రాశి యందు కుజుని యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. మిథున రాశి యందు రవిగ్రహము, అలాగే వక్రగతిలో ఉండేటువంటి బుధుని యొక్క సంచారము, కర్కాటక రాశి యందు గురుని యొక్క సంచారము, సింహమందు శుక్రకేతువుల యొక్క సంచారము, కుంభరాశి యందు రాహు యొక్క సంచారము, మీనమందు శనేశ్వరుని యొక్క సంచారము, అలాగే చంద్రుడు వృషభ రాశి లగాయితూ సింహము వరకు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా 4 గ్రహాల తాలూకు అనుకూలతలు. రవిగ్రహం తృతీయ స్థానమందు, పంచమమందు శుక్రగ్రహము, చంద్రుని యొక్క బలము, లాభస్థానమున్న రాహు, ఈ 4 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు మెరుగుపడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. చంద్రుని యొక్క తృతీయ స్థాన సంచారంతో వారం ప్రారంభమవుతూ ఉండడంతో ఈ వారంలో మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. మనోధైర్యం ఉంటుంది. ఏ పనైనా సాధించగలము అనేటువంటి మానసిక స్థితిగతులు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. కుటుంబపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క అనుకూలత లేదా మీరు చెప్పేటువంటి మాటని కుటుంబ సభ్యులు తూచా తప్పకుండా పాటిస్తూ ఉండడము, ఇదివరలో మీకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి కుటుంబ సభ్యులు ఇప్పుడు మీతో పాటు ముందుకు నడుస్తూ ఉండడం లాంటి విషయాలన్నీ కూడా ఈ వారంలో ప్రత్యేకించి చూడవచ్చును. అలాగే ఈ వారంలో ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి తగ్గుముఖం పడుతూ ఉండడము, ఉద్యోగపరమైనటువంటి ట్రాన్స్ఫర్లు, ఉద్యోగపరమైనటువంటి ప్రమోషన్లు వాటికి ఈ వారంలో ఈ గ్రహస్థితి ప్రత్యేకించి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. అలాగే తృతీయ స్థానమందు రవి, లాభస్థానమందు ఉన్నటువంటి రాహుగ్రహం యొక్క సంచారము అటు వ్యాపారపరమైనటువంటి లాభానికి కారణమవుతూ ఉన్నది. దేశాంతరం అంటే వేరే దేశానికి వెళ్ళవలసి వచ్చిన లేదా వేరే దేశంలో నివసిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి గత వారాలతో పోల్చుకుంటే మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. అటు వృత్తి ఉద్యోగాల పరంగా, ఇటు మానసికంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా మెరుగుపడుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా తోబుట్టువులతోటి, అన్నదమ్ములతోటి ఉండేటువంటి సఖ్యత వాతావరణం కూడా చాలా మెరుగుపడుతూ ఉంటుంది. ఇలా కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు, సంతాన సంబంధమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు ఏలినాటి శని దోష నివారణ కోసమై ప్రతిరోజు కూడా ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృషభ రాశి.